హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రెన్యూర్స్ ఛానల్ వ్యూవర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ డివిడెండ్ స్టాక్స్ ఆఫ్ 2026 ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ డివిడెండ్ స్టాక్స్ ఆఫ్ 2025 మీద ఒక వీడియో ఆల్రెడీ క్రియేట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఐకార్డ్లో ఉంచుతాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా నేను చెప్పే ఆ రెండు డివిడెండ్ స్టాక్స్ అంతా చెప్తాను ఫ్రెండ్స్. ఒకటి ఐటీసీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఐటీసీ స్టాకు ఆల్ టైమ్ హై నుండి ఒక 30% వరకు పడిపోయింది ఫ్రెండ్స్. మోర్ ఓవర్ డివిడెండ్ ఈల్డ్ కూడా 4.45 వరకు ఉంది. ఒక 2 months బ్యాక్ ఈ స్టాక్ గమనించారంటే డివిడెండ్ ఈల్డ్ 3.3, 3.5 వరకు ఉండేది. ఇప్పుడు 4+ వరకు వచ్చింది. ఇంకా షేర్ ప్రైస్ పడిపోతే మనకు డివిడెండ్ ఈల్డ్ పెరుగుతుంది కాబట్టి ఇంకా 5+ కానీ డివిడెండ్ ఈల్డ్ కానీ వస్తే మనం హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి ఆర్ఈసీ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కానీ గమనించారంటే ఈ స్టాక్ కూడా ఆల్ టైమ్ హై నుండి 30% వరకు పడిపోయింది ఫ్రెండ్స్. మీరు డివిడెండ్ ఈల్డ్ గమనించారంటే 4.94 వరకు ఉంది. ఇది కూడా ఒక 2 months బ్యాక్ మీరు చూసారంటే 3 to 4% డివిడెండ్ ఈల్డ్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు 5% వరకు ఉంది. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఈ వీడియో చేసేటప్పటికి నిన్న కూడా ఈ డివిడెండ్ ఆర్ఈసీకి అనౌన్స్ చేశారు. 4.6 ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కానీ రికార్డ్ డేటు, పేమెంట్ డేటు మీరు రెండు గమనించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ వీడియో జస్ట్ ఒక ఇన్ఫర్మేటివ్గా ఎడ్యుకేషనల్ పర్పస్గా చూడండి, కానీ సజెషన్గా ఏమీ చూడొద్దు. ప్లీజ్ డూ యువర్ ఓన్ అనాలిసిస్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిన మంచి డివిడెండ్ స్టాక్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఓకే, ఇంకా బడ్జెట్ గురించి మనకి నెక్స్ట్ బడ్జెట్ కూడా వస్తుంది రైల్వే స్టాక్స్ మీద. సో దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. మార్చిలో కూడా బడ్జెట్ ఇంకోటి ఉంటుంది, ఓవరాల్ బడ్జెట్, అది కూడా ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.